చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దోళ్ళైనా, ఎవరైనా ఒకప్పుడున్న ఫైర్ నుంచి వెనక్కి పడిపోయావా? ఒకప్పుడున్న ప్రార్థన జీవితం నుంచి వెనక్కి వచ్చావా? ఒకప్పుడున్న ప్రతిష్ట నుంచి ఇప్పుడు చల్లారిపోయావా? ఒకప్పుడున్న మంట నీకు ఇప్పుడు లేదా? అప్పుడు యేసును ప్రేమించినంతకి ఇప్పుడు ప్రేమించలేకపోతున్నావా? మగ్దలేనే మరియ వలె తెల్లవారుజామునే సమాధుల తోటకిన పరిగెత్తే ఉత్సాహం ఉండేదా? యేసును భుజాల మీద మోసుకు వెళ్ళిపోవాలనే తాపత్రయం ఉండేదా? ఇప్పుడు నిన్ను ఇంకొకరు పట్టుకురావాల్సి వస్తుంది. బలవంతంగా ఉదయకాల ప్రార్థనకు లేపాల్సి వస్తుంది. ఉపవాస ప్రార్థనకి బతిమాలాల్సి వస్తుంది. నిన్ను నువ్వు చల్లారిపోయి పడిపోయావు. కారణం ఎవరో ఏంటో నేను అడగను, కానీ ఆయన ఇంకా నీ మీద ప్రేమ చంపుకోలేకపోతున్నాడు. వారే ఎలా పోతే నాకెందుకు అనుకుంటే ఆయన ఈ కూడికలు ఏర్పాటు చేసేవాడు కాదు, ఈ మాట నీకు చెప్పేవాడు కాదు. నిన్ను వదులుకోలేక, పోతే పోని అనుకోలేక, నీ కర్మకి నుండి విడిచిపెట్టలేక, నిన్ను ఎలాగైనా మరలా సంపాదించుకోవాలని, నిన్ను మరలా పట్టుకోవాలని ఆశ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకే కొండలు గుట్టలు దాటి దిగి వచ్చిన దేవుడు ఆశపడుతున్నాడు. తన స్వరము వినిపించడానికి ఎదురు చూస్తున్నాడు. నువ్వు తిరిగి రాగలిగితే అన్ని ఊర్లో పరువు పోకెట్టిన భ్రష్టుడిగా అయిపోయిన తప్పిపోయిన కుమారుని గుండెలు కత్తుకున్న ప్రేమ ఇంకా ఎదురు చూస్తూ ఉంది నీకోసం, ఇంకా నిలిచి ఉంది నీకోసం. విల్ యు కమ్ బ్యాక్? నువ్వు తిరిగి రాగలుగుతావా? ఆ మొదటి ప్రేమలోనికి, ఆ మొదటి సమర్పణలోనికి, ఆ మొదటి విధేయతలోనికి, మొదటి వాక్యం అనుభవంలోనికి, మొదటి ప్రార్థన జీవితంలోనికి, మొదటి ఆరాధన హృదయంలోనికి. విల్ యు కమ్ బ్యాక్ దిస్ ఆఫ్టర్నూన్? తిరిగి రాగలుగుతావా నువ్వు? There is a one special character is here to embrace you, to hug you, to kiss you like anything, to restore your spiritual life, whatever you have lost in your life. ఏది కోల్పోయావో దాన్ని మరలా నీకు ఇవ్వడానికి, నిన్ను గుండెలు కాచుకోవడానికి, నీకు మొదటి స్థానమును ఇవ్వడానికి ఒక వ్యక్తి ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడు. ఆయన ముఖములో బాధ ఉంది, ఆయన గుండెలలో దుఃఖం ఉంది, కానీ ఆయన మాటలో మాత్రం ప్రేమ నీకు ఇంకా నువ్వు వినిపిస్తూ ఉంది. అయిపోయింది అనుకుంటున్నావా? చల్లారి పని జీవితంగా అలవాటు పడిపోయావా? 38 సంవత్సరాలుగా కోనే దగ్గర పడి వాడికి ఆశ్చర్యంగా మారిపోతే అసలు నీకు బాగుపడాలని ఉందా అని ప్రభు అడగాల్సి వచ్చింది. ప్రయత్నం కనపట్ల, నీకు అలవాటు అయిపోయాడు లైఫ్కి. ఆ స్థితికి అలవాటు పడిపోయాడు. నేను ఎట్లాగైనా నీళ్ళలో పడాలా, నేను ఎట్లాగైనా ఆడి తాపత్రయం కనపట్ల. రే, ఈ స్థితికి అలవాటు పడిపోయాడు నువ్వు. పరిశుద్ధత పోయింది, సమర్పణ పోయింది, ప్రతిష్ట పోయింది, బాధపడ్డ ఒక దశలో. ఇప్పుడు నీకు ఆ స్థితి అలవాటు అయిపోయింది. పరిశుద్ధత లేకపోయినా నీకేం బాధ అనిపించట్లా, నీ మీద నీకు అభిషేకం రాకపోతే నీకేం సిగ్గు అనిపించట్లా, నా అర్పణ అంగీకరించబడలేదని బాధ అనిపించట్లా. అయ్యో, నేను స్తుతులు అనే అర్పణ పెట్టానుగా, ఈ అర్పణకి అంగీకారంగా అగ్ని రావాలిగా, అందరూ స్తుతిస్తుంటే అగ్ని వస్తుంది, నా మీద నీకు ఎందుకు రావట్లేదు? అందరూ అభిషేకించబడతారు, నా మీదకి ఎందుకు రావట్లేదు? ఒకప్పుడు బాధ కలిగింది, ఇప్పుడు అసూయగా మారింది, ఇప్పుడు పగగా మారింది, ఇప్పుడు హత్య చేశావు, ఇప్పుడు దేశదిమ్మను అయిపోయావు, కయ్యను అయిపోయావు. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, ఇప్పటికైనా మించిపోలేదు. ఇదిగో నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు నీవు పోగొట్టుకున్న సమస్తం నీకు ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు. Can you come back? రా, వెనక్కి రా. మాటల మీద మీకు నమ్మకం రాకపోయినా పర్వాలేదు, కానీ యేసయ్య ప్రేమ మీద అనుమానం రాకపోతే చాలా. అనుభవించి చెప్తున్నాను, నా యేసుని మంచితనాన్ని అనుభవించి చెప్తున్నాను. నువ్వు వస్తే ఆయనకు వచ్చిన ఉపయోగం, లాభం ఏమీ లేదు. తప్పిపోయిన కొమ్మడు ఆస్తులన్నీ పరిస్థితి ఇంటికి వస్తే వాడి వల్ల ఏమైనా లాభం ఉంటుంది నాన్నగారికి? కానీ రావటమే ఒక పండగ చేస్తున్నాడు. నువ్వు రావటమే గొప్పని భావించే పిచ్చి ప్రేమ గల తండ్రి ఇంకా ఎదురు చూస్తున్నాడు. రా అక్కడికి. సైలెంట్గా ముగించేయకుండా ఇంత ఆర్భాటంగా, ఇంత ఖరీదైన కూడికలు ఏర్పాటు చేసి నిన్నొక్కసారి ఎక్కడ పడి ఉన్నావో అక్కడి నుంచి లేపడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమంది వస్తారు తిరిగి ప్రభు దగ్గరికి? ఆయన కాదనలేని ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా.